హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్ మెహఫిల్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ టీమ్స్ హైటెక్ సిటీలోని మెహఫిల్ రెస్టారెంట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అనేక పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. కిచెన్ ఏరియాలో చాలా తక్కువ స్థలం ఉండటం, అంతటా తడి ఆహార పదార్థాలు పేరుకుపోయి ఉండటం అధికారులు గుర్తించారు. రుమాలి రోటీలను తయారు చేసే చోట అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే ఆపించారు. ఆహార పదార్థాల గ్రీనింగ్ సరిగా లేదని, అది కూడా అపరిశుభ్రంగా ఉందని తేలింది. ఫుడ్ హ్యాండ్లర్స్ కు తప్పనిసరి అయిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని అధికారులు తేలారు. మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఆహారం తయారు చేసేవారు హెయిర్ నెట్స్ వాడటం, వెజ్ నాన్ వెజ్ ఆహార పదార్థాలను వేరుగా ఉంచడం, అలాగే ఎలాంటి కీటకాల బెడద లేకపోవడం లాంటివి అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు మెహఫిల్ రెస్టారెంట్ దగ్గర నుంచి. రాజ్ కుమార్, ఇక్కడ మెహఫిల్ రెస్టారెంట్ లో తనిఖీలు చేస్తున్నారు. సో ఇంకా ఎలాంటి లోపాలను గుర్తించారు అధికారులు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సంగీత. యాక్చువల్లీ ఇప్పుడు మనం మా హైటెక్ సిటీ సైబర్ టవర్కు ఎదురుగా ఉన్న మెహఫిల్ హోటల్లో ఉన్నాం. మెహఫిల్ హోటల్ హైదరాబాద్లో దాదాపు 20 బ్రాంచీలు ఉన్నాయి. సో చాలా రోజులు, దాదాపు 20 సంవత్సరాలుగా మెహఫిల్ హోటల్స్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. మంచి పేరు ఉంది. అయితే ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ డ్రైవ్లో భాగంగా హైదరాబాదులో ఉన్న, అంటే అటు సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ పరిధిలోని అన్ని రెస్టారెంట్లో, హోటళ్లలో డ్రైవ్స్ అంటే దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 27వ తారీఖు అంటే మొహర్రం తెల్లారి ఈ యొక్క హోటల్ దగ్గర చెకింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని కూడా హోటల్ నిర్వాహకులు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం హోటల్ దగ్గర. సో మనతో పాటు హోటల్ మేనేజర్ గారు, అసిస్టెంట్ మేనేజర్ గారు ఆసిఫ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు కాదు దాడులు, ఇది ఆల్రెడీ జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి అటు కస్టమర్స్ ఉన్నారు, అటు ప్రభుత్వము ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఏం ఫాలో అవుతున్నారు, మళ్ళీ ప్రజలకు అంటే వినియోగదారులకు ఏమైనా శుభ్రత సంబంధించిన క్లారిటీయా ఏంటి అనే దాని గురించి వాళ్ళ మాట్లాడదాం. ఆసిఫ్ గారు, సో ఆ రోజు ఏం జరిగింది, ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మీకు ఏం చెప్పారు? వాళ్ళు వచ్చారు, కాకపోతే కొంచెం కిచెన్ ప్రమిసెస్ క్లీన్ లేదు, దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేయండి, దానికి ఒక లిమిట్స్ అనేది ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది అక్కడ, దాన్ని సపరేట్గా కిచెన్ కూడా సపరేట్గా చేసి మీ పనులు మీరు జాగ్రత్తగా చూసుకోండి. మాకు 10 రోజులు టైం ఇచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఆల్రెడీ 70-80% మేము కంప్లీట్ చేసాం. దాన్ని ఇంకో 20% ఉంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు, తనిఖీ చేస్తారు. ఆ తర్వాత మేము మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని చెప్పారు వాళ్ళు. అంటే నోటీస్ కానీ, ఫైన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, వాళ్ళు కేవలం ప్రికాషన్స్ ఇచ్చారు, ఇది ఇలా జరగాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం మనం నడుస్తుంటాం. మనకి ఈ బ్రాంచ్ ఎన్ని సంవత్సరాల నుంచి, యాక్చువల్ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, ఈ బ్రాంచ్ ఎన్ని సంవత్సరాల నుంచి? ఆల్రెడీ ఇది 10 years కంప్లీట్ అవుతుందండి. దీనికి మనకి మెహఫిల్ ఒక 20 years పైన అయింది మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యి. మన టోటల్ ఇయర్ సరౌండింగ్ 15-20 బ్రాంచెస్ ఉన్నాయి, టేక్ అవేలు ప్లస్ డైనింగ్ అన్నీ కలిపి. ఇప్పటివరకు ఇలాంటి విషయం ఏం రాలేదు. ఇప్పుడే ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది. దానికంటే ముందు ఒకరోజు మనకు హాలిడే ఉండే, ఆ రోజులో మొత్తం షిఫ్టింగ్ అంతా నడిచింది. మనం క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నాం. ఆ టైంలో వాళ్ళు తనిఖీ చేస్తాం మొదలైంది. అంటే టైమింగ్స్ ఏమన్నా మీకు, అంటే ఎర్లీగా వచ్చారా లేకపోతే రన్నింగ్ టైంలో? రన్నింగ్ టైం కాదు, అది ఎర్లీ టైం అవుతుంది, 11:30-12 లోపు అట్లా. అంటే మనం మనం స్టార్టింగ్ ప్రాసెస్లో ఉన్నాం, క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉంటాం. అప్పుడు ఇంకా 12 తర్వాతనే మనకి కిచెన్ మొదలవుతుంది. ఎన్ని గంటలకు ప్రారంభం అయితే ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు జనరల్గా? క్లోజింగ్ లాస్ట్ 12 o'clock వరకు వస్తుంది. ఆఫ్టర్నూన్ 12 తర్వాత మన కిచెన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రిపరేషన్ టైంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళ టైం వాళ్ళని చెప్పలేము, ఎందుకు వచ్చారు అనేది మనం చెప్పలేము. వాళ్ళు
వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళు ఫాలో అవుతున్నాం. ఎంతమంది మనకు స్టాఫ్ ఎంతమంది ఉంటారు, రోజుకి ఎంత రెవెన్యూ జరుగుతుంది, కస్టమర్స్ ఎంతమంది వస్తుంటారు జనరల్? అయితే మనం తెలియలేదండి, ఎందుకంటే మనది ఆపరేషన్ పని, దానికి అడ్మిన్కి మనకు సంబంధం ఉండదు. స్టాఫ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే తీసుకొచ్చేది రా మెటీరియల్ అంతా? సర్టిఫైడ్ డీలర్స్ ఉంటారండి, వాళ్ళ దగ్గర నుంచి కటింగ్ అంతా అక్కడ నుంచి వస్తుంది. మంచిగా చెక్, ఎందుకంటే నిన్న షాద్నగర్లో ఒకటి పట్టుకున్నారు చికెన్ బాగలేదని. మీరే ఉంటారు, మనకు సర్టిఫైడ్ డీలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్ ఉంటుంది, జిహెచ్ఎంసీ వాళ్ళ ముద్ర కూడా ఉంటుంది వాళ్ళ స్టిల్లో. ఇప్పుడు తనిఖీల తర్వాత ఇప్పుడు మీరు ఎలాంటి 30% అన్నారు కదా, కొంత ఏమేమి తీసుకుంటున్నారు? ఎక్స్టెన్షన్ కానీ పరిశుభ్రత కానీ? ఆల్రెడీ ఎక్స్టెన్షన్ నడుస్తుందండి, కాకపోతే వాళ్ళ ఎక్స్టెన్షన్కి మనకు కిచెన్కి సంబంధం లేకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కంటామినేట్ కాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం నడుస్తున్నాం. కొన్ని రూమ్ సైజ్ కూడా చిన్నగా ఉంది, కిచెన్ చిన్నగా ఉందన్నారు, దానికి ఎక్స్టెన్షన్ ఆల్రెడీ వాళ్ళు చెప్పిన ఇంతకుముందే మనం ప్రాసెస్లోనే ఉంది. అది మన కస్టమర్స్లకు మనం వైట్ రేంజ్ ఇవ్వాలన్నట్టు మన ఆలోచన అంతే. ఎవరైనా కస్టమర్స్ నుంచి మీకు ఇంతవరకు ఎప్పుడన్నా అట్లాంటి కంప్లైంట్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టింది కానీ అడిగిన సంఘటనలు ఉన్నాయా? ఏం లేదండి, మన దగ్గర డైనింగ్లో చాలామంది పాజిటివ్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తుంటారు. నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు కౌంటర్లో వస్తారు, మాకు సంబంధించిన ఇలాంటి ఉంది, ఇలా జరుగుతుందంటే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎవరైనా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని మీరు పట్టించుకో మళ్ళీ రెక్టిఫై చేస్తారా? వెరిఫై చేస్తామండి, అది ఖచ్చితంగా అది యాక్షన్ కూడా అవుతుంది, దాని మీద వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తప్పు తర్వాత ఇంకా ముందు జరగకుండా జాగ్రత్త పడతాం మనం. ఇందులో పనిచేసే వర్కర్స్కు యాప్రాన్ కానీ కవర్స్ కానీ గ్లౌస్ కానీ అన్నీ బాగా టీ షర్ట్స్ ఉంటాయి, అలాగే చిన్న క్యాప్ పెట్టుకుంటారు, అది హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు కూడా తెలుసు ఆసిఫ్ గారు, మీరు కూడా భోజనం చేస్తారు, మేము కూడా చేస్తాం, అందరూ చేస్తారు. ఈ మధ్యలో ఇప్పుడు ఎక్కువ ఫుడ్ పాయిజన్ అవుతుంది, చాలామంది హాస్పిటల్కి వెళ్తుంది. ఇప్పుడు వర్షాకాలం అంటే జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా అంటే ఇచ్చిన పేస్ట్ రౌండ్లో ప్రతి వారంలో ఒకసారి అవుతుంది మన దగ్గర. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అది ప్రతిరోజు ఇక్కడ క్లీనింగ్ నడుస్తుంది. వాళ్ళకు మనం ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తుంటాం, వాళ్ళకు దోమలు రాకుండా, ఈగలు రాకుండా అలాంటి పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తుంటాం. మళ్ళీ ఆఫీసర్స్ వస్తారా ఇదంతా అయిపోయిన తర్వాత? అండి, వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం, కంప్లీట్ అయినాక వాళ్ళు వచ్చి తనిఖీ చేసిన తర్వాతే మనం ఫాలో అవుతాం. దానికి ఒకటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ డిసిప్లే అంటున్నారు, చేస్తున్నారు కానీ వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళ ఫుడ్ లైసెన్స్ ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఇంకా లేబర్ లైసెన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. హైటెక్ సిటీ కదా, సైబర్ టవర్కి ఎదురుగా ఉంది. మంచి విఐపి కస్టమర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి, విఐపి కస్టమర్స్ వస్తూ ఉంటారు, ఐటీ పీపుల్ కదా. ఈవెన్ మెడికల్ ఎగ్జామ్ టెస్ట్ కూడా వాళ్ళు చేసి పెట్టాం మనం అందరికీ. మన వర్క్ ఎవరు చేస్తారు ఇక్కడ ఎంప్లాయీస్ అందరి మెడికల్ టెస్ట్ ఉన్నాయండి, ఫిట్నెస్ అన్నీ ఉన్నాయండి. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తం మీద మొహర్రం తెల్లారి, అంటే మొహర్రంకి సెలవు ఉంది కదా, సెలవు రోజు తెల్లారి హోటల్ ఓపెనింగ్ కాకపోతే ఇంకా మేము రా మెటీరియల్ చికెన్ అవి రెడీ చేసుకుంటున్న టైంలో అధికారులు వచ్చారు. ఒక 70% బాగుంది, ఒక 30% కొంచెం సరిగా లేదు. కిచెన్ ముఖ్యంగా నియమ నిబంధనలు ఫస్ట్ రూల్స్ ప్రకారం, ఫుడ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం కిచెన్ అనేది ఇంత ఉండాలి, తర్వాత డైనింగ్ ఇలా ఉండాలి, ఇవన్నీ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. వీళ్ళ కిచెన్ కొంచెం చిన్నగా ఉందని అధికారులు గుర్తించారు. సో దానికి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దీని వెనకాల ఎక్స్టెన్షన్ చేసి మళ్ళొక వారం 10 రోజుల్లో పూర్తిగా కిచెన్ కావచ్చు అన్ని నియమ నిబంధనలు పాటిస్తామని అయితే హోటల్ సంబంధించిన మేనేజర్ చెప్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు అన్నీ కూడా మేము పాటిస్తున్నాం. గడిచిన ఇది 10 సంవత్సరాలుగా బ్రాంచ్ ఉంటే మెఫిల్ వచ్చేసి 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంది. కస్టమర్లకు ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటున్నాం. ఏదైనా పొరపాట్లు జరిగితే ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఎవరైనా కస్టమర్స్ కనుక చెప్తే ఖచ్చితంగా వెంటనే ఒకవేళ పని వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ, ఫుడ్లో ఏమైనా లోపాలు ఉంటే కూడా సెట్ చేస్తామని చెప్తున్నారు సంగీత. మొత్తం మీద హైదరాబాద్లో వరుస దాడులు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నారు. నిన్న కూడా మదీనాగూడలో చేశారు, గడిచిన వారంలో కూడా మదీనాగూడలో, కొండాపూర్లో, ఆ తర్వాత షాగౌజ్ లాంటి, అంటే ఇప్పుడు నిన్న మనం చూసాం మేడ్చల్లో కూడా ఒక బేకరీ మీద చేశారు. సో మొత్తం వర్షాకాలం ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో పబ్లిక్, ఎందుకంటే వ్యాధులు ఎక్కువగా వస్తాయి, బ్యాక్టీరియా వైరస్ ఎక్కువగా సంక్రమిస్తుంది కాబట్టి, సో ఈ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి అన్నీ చెక్ చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు వస్తాయి కాబట్టి ప్రబలుతాయి కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకమైన బృందాలతో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఎవ్రీడే ఏదో ఒక 2, 3, 4 హోటళ్ళ మీద తనిఖీలు అయితే చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారికి నోటీసులతో పాటు జరిమానా ఇంకా ఒకవేళ ఎక్కువగా అపరిశుభ్రంగా ఉన్న రూల్స్కు 100% విరుద్ధంగా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా జైలు శిక్ష చేసే అధికారం కూడా అధికారులకు ఉంది. దీనిపై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ మన హైటెక్ సిటీ సైబర్ టవర్ ఎదురుగా మైఫిల్ హోటల్ బ్రాంచ్కి సంబంధించిన అప్డేట్ సంగీత. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.